హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం సిద్ధు జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే సిద్ధు ఒక అనాథ. స్టార్ హోటల్లో చీఫ్ చెఫ్ గా పనిచేస్తూ ఉంటాడు. కాలేజ్ డేస్ లో శ్రీనిధితో లవ్ లో పడతాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అయితే శ్రీనిధి అతన్ని కాదనుకొని దూరం అవుతుంది. ఆ బాధ నుంచి బయటకు వచ్చిన సిద్ధు ఒక మ్యాట్రిమోని ద్వారా రాశిఖన్నాని పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరికి పిల్లలంటే చాలా ఇష్టం. కానీ పెళ్లి తర్వాత రాశికి పిల్లలు పుట్టరనే విషయం తెలుస్తుంది. కొన్నాళ్ల తర్వాత డాక్టర్ శ్రీనిధి ద్వారా సరోగసితో తల్లి కావచ్చనే విషయం తెలుస్తుంది రాశికి. బిడ్డను మోసేందుకు డాక్టర్ శ్రీనిధి ముందుకు వస్తుంది. కాలేజ్ డేస్ లో సిద్ధు ప్రేమించిన అమ్మాయే ఈ డాక్టర్. ఈ విషయం తెలిసి కూడా శ్రీనిధి తన బిడ్డను మోసేందుకు ఒప్పుకుంటాడు సిద్ధు. ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. అసలు సిద్ధు శ్రీనిధి బ్రేకప్ కి కారణమేమిటి? వీళ్ళ విషయం రాశికి తెలిసిందా లేదా? ఎక్స్ లవర్ అండ్ వైఫ్ మధ్య సిద్ధుకి ఎదురైన సమస్యలు ఏమిటి అనేది మిగిలిన కథ. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. పెళ్లి అయ్యాక తల్లి కాలేని భార్య, ప్రియుడిని అర్థం చేసుకొని బిడ్డను మోసేందుకు వచ్చిన ప్రియురాలు, వీరిద్దరిని హీరో ఎలా హ్యాండిల్ చేశాడనేది మిగిలిన కథ. హీరో బ్రేకప్ తో స్టోరీ స్టార్ట్ అవుతుంది. తర్వాత రాశితో పెళ్లి, పిల్లలు పుట్టరనే విషయం తెలియడం రొటీన్ గా సాగుతుంది. కానీ శ్రీనిధి రీ ఎంట్రీతో మెయిన్ ప్లాట్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ మొత్తం వీళ్ళ ముగ్గురు చుట్టే సినిమా సాగుతుంది. స్టోరీ పాయింట్ బాగున్న ఎగ్జిక్యూషన్ చాలా వర్స్ట్ గా ఉంటుంది. నీరసం వస్తుంది సినిమా చూస్తున్నంతసేపు, ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి సిద్ధు యాక్టింగ్, సమ్ డైలాగ్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిలిం అండ్ స్లో నరేషన్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. మనకు తెలియదు కదా సినిమా ఇంత వరస్ట్ అని, తెలిస్తే చూడం కదా.